కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? అసలు విషయం చెప్తాను ఏంటో తెలుసా? ఈ రేప్ అనే సీన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. టనాటన్ ధర్మంలో ఉన్నటువంటి ఒక వీరు నమ్మి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు విష్ణువు. ఈ విష్ణువు ఏం చేశాడు తెలుసా? తులసి అని ఒక పతివ్రత శిరోమణిని ఏం చేశాడు తెలుసా? రేప్ చేశాడు. ఎవరు? విష్ణువు. ఏ మహావిష్ణువు అని వీరు అంటున్నారో డైరెక్ట్గా వెళ్ళి తులసి అనే పతివ్రతని రేప్ చేసినట్టుగా వారి టనాటన్ గ్రంథాలలో, వారి టనాటన్ ధర్మంలో ఉండడం ఆశ్చర్యం. ఇలాంటివన్నీ వారికి ఎలా అనిపిస్తున్నాయంటే దీనిలో ఏమి నీతి నేర్చుకోవాలో, దీనిలో ఏమి జ్ఞానము నేర్చుకోవాలో మరి మీరే చెప్పాలి. ఈ టనాటన్ ట్రోల్స్ చూస్తున్న వారందరూ కూడా. ఇకపోతే ఎందుకురా మీరు మీ ఛానల్స్లో మాట్లాడరు కాబట్టి ఈ టనాటన్ ట్రోల్స్ ద్వారా ధనాధన్గా, ఘాటుగా, నీటుగా మేము ప్రజల మధ్యకి తీసుకువెళ్ళబోతున్నాం. జై శ్రీరామ్. వీడు టనాటన్ ధర్మం అంటున్నాడు కదా. సనాతన ధర్మాన్ని వీడు టనాటన్ అనే ధర్మం అనే పేరు పెట్టిండు. టనాటన్ ధర్మం పెట్టినవు. మాది టనాటన ధర్మమో సనాతన ధర్మమో సరే, నువ్వు ఒక్కడే పేరు పెట్టగానే ఆడ మారిపోయేదేం లేదు. లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ధర్మాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటే మా బొచ్చు కూడా కూడదు, ఒక్క ఇంట్రక కూడా. అసలు విష్ణుమూర్తి తులసీదేవిని రేప్సింగ్ చేశాడు. ఈడేంటి ఈ దేవుడు ఇలాగున్నాడు అని వీడు ఎర్రికోతలకు వస్తున్నాడు కదా. నీ యెహోవా గురించి, నీ యేసు గురించి చెప్పరా? ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్తే నేను చెప్పిడ్చి కొడతారు కదా. నా దేశ ధర్మం ఏమిటంటే, అక్కడ విష్ణుమూర్తి ఏం చేశాడంటే లోక కళ్యాణం కోసం ఆయన ఒక తప్పే మీద వేసుకోవాల్సి వచ్చింది, ఒక తప్పు చేయాల్సి వచ్చింది. ఆ తప్పు ఎలాగుంటుందంటే 100 మంది ప్రాణాలు కాపాడటం కోసం ఒకడి ప్రాణం తీయటానికైనా, ఒకడి ప్రాణం తీసుకోవటానికైనా సిద్ధపడాలి. ఒక్కడి ప్రాణం కాదు ముఖ్యం, 100 మంది ప్రాణాలు. 100 కుటుంబాలని రక్షించటం కోసం ఒక కుటుంబం బలైనా ఏం లేదు అని ధర్మం నేర్చుకోరా యదవ. విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం తులసీదేవి పతివర్త తత్వం పాడు చేశాడు. ఎందుకు చేశాడు? దాని వెనక ఏముంది, దాని ముందు ఏముంది? ఈ యదవ చెబితే చెప్పడగా, చెప్పే దమ్ము లేదు కదా. బైబిల్లో కూడా ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పరు కదా. వీళ్ళకి ఏదైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పడం తెలియదు ఈ చరిత్రలో ఈయనగానే. అక్కడ ఇక్కడ 4 అక్షరాలు పట్టుకుంటారు, దాన్ని తీసుకొని వచ్చి ఈ గొర్రెల్ని నమ్మించేలాగా యదవ కోతలు కూస్తూ ఉంటారు. ఇలాంటి యదవనాయాల మాటలు వినకుండా అసలు ముందు ఏం జరిగిందో, దాని వెనక ఏం జరిగిందో మీకు చూపిస్తా. మన గురూజీ వర్ధపతి పద్మాకర్ గారు చెప్పారు, తులసీదేవిని విష్ణుమూర్తి ఆమె పతివర్త తత్వం ఎందుకు పాడు చేశాడు, దేనికి అనేది ఇప్పుడు మన గురూజీ మాటల్లో తెలుసుకుందాం. ఈ రాధాదేవికి ఒక దివ్యలోకం ఉన్నది. ఆ లోకాన్ని గోలోకము అంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో నివసించినట్టుగా గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఈ రెండు విచిత్ర రూపాలు, రెండు ఒకే రూపం అనుకుంటారు. కానీ చాలామంది అసలు సృష్టి ఆరంభంలో ఉన్నది కృష్ణ రూపమే. ఆ కృష్ణ రూపం నుంచి మిగతా 4 రూపాలు ఆవిర్భవించాయి. గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుడికి కొంతమంది పరివారం ఉన్నారు. సుధాముడు, శ్రీరాముడు మొదలైనటువంటి వాళ్ళు. అందులో సుధాముడు అని శ్రీకృష్ణుడికి బాగా ఇష్టుడైన ఒక స్నేహితుడు ఉన్నాడు. అచ్చము శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలా ఉండేవాట ఆయన. దానికి సారూప్యము అంటాం అన్నమాట. కృష్ణుడిని చూసి హఠాత్తుగా ఇతను చూస్తే కృష్ణుడు ఇంకో రూపంలో వచ్చాడా అనిపించేది. అయినా కృష్ణుడే ఈయనే అనుకోండి. ఎంత ఇద్దరు ఒకే రకంగా ఉన్నా అసలే నకిలీ. ఈ విధంగానే రాధాదేవికి ఒక చెలికెత్తున్నది. అది ఆవిడ పేరే తులసి. ఆవిడ గోలోకంలో ఉండేది. ఆవిడ కూడా అచ్చం రాధా రూపంలో ఉండేది. రాధా శరీరము నుంచి ఆవిర్భవించిన ఒక దివ్యశక్తి రాధకి సేవ చేయడానికి పుట్టింది. ఒకసారి ఈమె శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి, అచ్చం రాధలాగే ఉంటాను, రాధ శరీరంలోంచి పుట్టాను, నన్ను కూడా నీ భార్యగా స్వీకరించు అంటే ఆయన చిరునవ్వు నవ్వేట. అంటే ఏమీ చెప్పలేదు. నిన్ను స్వీకరిస్తాను అనలేదు, స్వీకరించను అనలేదు.
సరిగ్గా ఆ సమయానికి అక్కడ రాధ వచ్చింది. నా శరీరం నుంచి ఒక దివ్యశక్తిని నీ రూపంలో సృష్టించి సేవ చేయమంటే నా భర్తకే అసలు పెడదాం అనుకున్నావా? కాబట్టి నువ్వు భూలోకంలో మానవ స్త్రీగా పుట్టి రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుని అవమానాల పాలవుదువుగాక అని చెప్పించింది. వెంటనే వీడు గొల్లును గోలబెట్టి, అమ్మా ఇదేమిటి, నువ్వు నేను ఒకటే అనుకున్నాం, పరమాత్మ అందరికీ చెందినవాడు కదా, ఇంత అసూయతో తొందరపడి చెప్పిస్తే నా బతుకమైపోతుంది, నన్ను అనుగ్రహించమంటే అప్పుడు కృష్ణుడు కూడా, రాధా పోన్లే నీ చెలికెత్తి కదా, శాపానికి అవసానం విముక్తి చూపించు అనగానే భూలోకంలో ధర్మధ్వజుడని ఒక మహారాజు గారికి కూతురుగా పుడుతుంది ఈవిడ. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఒక రాక్షసుని వివాహం చేసుకుంటుంది. ఆ రాక్షస శరీరం విడిచిపెట్టాక తిరిగి గోలోకానికి వస్తుంది. భూలోకంలో శాశ్వతంగా అందరికీ ఆనందం కలిగించే ఒక దివ్య వృక్షం అవుతుంది అని వరం ఇచ్చింది. నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా చూస్తూ చూస్తూ రాక్షసుడిని వివాహం చేసుకోలేని బాబోయ్ రక్షించు అంటే కంగారు పడగా ఆ రాక్షసుడు కూడా కారణ జన్ముడు అవుతాడులే, నీ కోరిక తీరుతుంది అన్నది రాధ. దాంతో తులసీదేవి అక్కడి నుంచి సెలవు తీసుకుని భూలోకానికి వచ్చేసింది. ఎవరికైనా సంతానంగా పుట్టే ముందు వాళ్ళ వెనక చరిత్ర చూసుకునేవారట కారణ జన్ములు. అంటే మనమంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట పుట్టక తప్పదు, కానీ వాళ్ళు కావాలంటే ఎవరో ఒకరిని ఎన్నుకుని పుట్టేవారు. రాముడు ఉన్నాడు, దశరథ మహారాజుని ఎన్నుకుని పుట్టలా. కృష్ణుడు కావాలని వసుదేవుణ్ణి తండ్రిగా చేసుకున్నాడు. ఆ శక్తి పరమాత్మ కాబట్టి ఉంది. మనబట్టి వాళ్ళకి నేను ఫలానా వాడి ఇంట్లోనే పుట్టాలని అంటే కుదరదు. ఒబామాకి కొడుకుగా పుట్టాలని ఎవడని అనుకున్నా తేలిక, వాడికి వాడి భార్య వాళ్ళు ఒప్పుకోద్దు. కాబట్టి ఈ శక్తి మనకి లేదు, కానీ పరమాత్మ కాబట్టి ఆయనకున్నది, కాబట్టి ఆయనకి సంకల్ప బలం ఉన్నది. ఈవిడ భూలోకానికి వచ్చి ఒక మంచి తల్లిదండ్రులు ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ కలువలతో తులసి ప్రతి పూర్ణిమకి కృష్ణుడిని పూజించేది. ఒక రోజున శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు అని ఒక ఆయన ఉన్నాడు. వాడిని పిలిచి, రేపు పూర్ణిమ సందర్భంగా శ్రీకృష్ణ పూజకి ఎర్ర కలువ పువ్వులు తీసుకురా అని ఆజ్ఞాపించింది. ఏదో కారణంతో వాడు మర్చిపోయాట. అప్పుడప్పుడు ఈ మరుపు అనేది ఒకటి ఉంటుందిలేండి. ఫోన్ చేద్దాం అనుకుంటారు, మర్చిపోతారు. అరే చేద్దాం అనుకున్నారండి, మర్చిపోయామండి, ఈలోపు మీరు మా ఇంటికి వచ్చేసారని అండల్లా మనమే. ఇది సృష్టి రహస్యం ఇదనమాట. అంటే ఆనాడు కూడా ఉంది. సాక్షాత్తు సుధాముడికే మరుపు ఉందంటే ఇంకా మనలాంటి వాళ్ళం మర్చిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమున్నది. దాంతో పువ్వులు తేలేదు. రాధాదేవికి ఆగ్రహం వచ్చింది. ఆవిడకి ఆగ్రహం వచ్చింది అంటే అది నటన, గుర్తుపెట్టుకోండి. మనకు మళ్ళీ కోపాలు కావు. మనం చిన్న చిన్న వాటి కోపగిస్తాం. గట్టిగా కాఫీ అడిగితే ఇవ్వకపోతే చీచా అంటాం. కానీ వాళ్ళు ఆగ్రహిస్తే లోకానికి ఒక శ్రేయస్సు చేకూర్చడం కోసం అవుతుంది అన్నారు. మహాత్ముల కోపం లోక శ్రేయస్సు, పాపాత్ముల కోపం వాడికి చుట్టుపక్కల వాడికి కూడా ప్రమాదం. ఆవిడ వెంటనే కోపగించి, చెప్పిన పని చెప్పినట్టు సక్రమంగా చెయ్యక కార్తీక పూర్ణిమ పూజకి విఘాతం కలిగించావు, పాడు చేసావు గనక నువ్వు భూలోకంలో రాక్షసుడివై పుట్టు అని చెప్పించింది. వెంటనే వాడు గొల్లును గోలపెట్టి, శ్రీకృష్ణుడికి నీకు దూరం ఎలా ఉంటాను తల్లు అని ఏడ్చాడు. కంగారు పడకు, నా చెలికెత్తే తులసిని శాపం పెట్టి భూలోకానికి పంపాను. నువ్వు కృష్ణాంశ స్వరూపుడివి, ఆమె నా అంశ. నువ్వు రాక్షసుడివై పుట్టి తులసికి భర్త అవుతావు. ఆ తర్వాత శాప విముక్తి పొంది తిరిగి మీ ఇద్దరు నా లోకానికి వస్తారు. ఇందుకే నిన్ను తొందరపడి చెప్పించాను, నువ్వు భూలోకంలో రాక్షసుడివై పుట్టుదువుగాక అన్నది. అదిగో అప్పుడు ఈ సుధాముడు అనేవాడు భూలోకంలో జలంధరుడనే ఒకనొక రాక్షసుడికి కొడుగ్గా పుట్టాడు. అతనికి శంఖచూడు అని పేరు పెట్టారు. శుక్రాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు, మంత్రోపదేశం పొందాడు. ఒకనాడు శుక్రాచార్యుడు, ఎప్పటికప్పుడు దేవతలు మనల్ని జయిస్తున్నారు, దేవతల నుంచి రాక్షసుల్ని రక్షించడానికి నీలాంటి వాడు సమర్థుడు నాయకుడు కావాలి, నీకు మృత్యువు లేకుండా వరం కావాలి, అది కావాలంటే బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, వెళ్ళి మందర పర్వతం అనే ఒక పర్వతం ఉన్నది, అక్కడ కూర్చొని తపస్సు చెయ్యి అనగానే, మందర పర్వతం అంటే ఇప్పుడు మనకి మలేషియాలో ఉంది, అది అక్కడికి పోయి తపస్సు చేసుకో అన్నట్ట. ఈయన వెళ్ళాడు. శంఖచూడు బ్రహ్మ కోసం కఠోర దీక్షతో మహాతపస్సు చేశాడు. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మరణం లేని వరణం కరుణించు విధాత అన్నట్టు ఆయన. ఇది మాత్రం కుదరదు నాయనా, ఎవడైనా భూలోకంలో పుట్టాక చచ్చి తీరవలసింది, ఇవాళ కాకపోతే రేపైనా. అది భూమి లక్షణం. అది భూమి అంటే పుట్టడం, పెంచడం, నాశనం చేయటం అనే 3 లక్షణాలతో ఉంటుంది. అది ఈ త్రికార్యాలు జరగకుండా కుదరదు, ఇంకేదైనా వరం కోరుకున్నాడు ఆయన. మహావీర జన్మవతాం అంటే జన్మించిన వాడికి మృత్యుహు మరణము ధ్రువం తప్పదు.
పుట్టాడు అంటే వాడికి చావు తప్పదు. దేహేన సహజాయతే అన్నాడు పైగాది. దేహంతో పాటు మరణం కూడా పుడుతుంది. మనం ఎవడైనా పుట్టగానే పుట్టాడని సంతోషిస్తున్నాం, కానీ వాడి వెనకాల వాడి తోకలాగా, కుక్కకి తోకలాగా, పక్షికి రెక్కలాగా వీడి మరణం కూడా పుడుతుంది. అది అద్య, ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాత అయినా, మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, మరణం ప్రాణికి తప్పదు. అందుకే ఓ సంవత్సరం పెరిగి పుట్టినరోజు చేసుకున్నప్పుడల్లా ఆనందంతో హ్యాపీ బర్త్డే కాదు, వీడికి హ్యాపీ పైకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్కొక్క ఏడాది తగ్గిపోతుంది మనకి జీవితంలో, అది మర్చిపోయి ఊరికే సంతోషంగా గడిపేస్తాం. కానీ సంతోషంగా గడపద్దని కాదు, అక్కడ మనకి మృత్యువు దగ్గరకు వస్తుంది కనుక ఎంత బాగా మనం చేయవలసిన పనులు చేద్దాం, ధర్మకార్యాలు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేవి చేద్దాం. శరీరం విడిచిపెట్టినా 10 కాలాలు గుర్తుండే పని చెయ్యాలి అనుకోవాలి. అది మారేసి నేను బ్రతకాలి అనుకోవడం అది దండగా అసంభవం కూడా. కాబట్టి ఏదో ఇంకో వరం కోరుకోమరు. కానీ వాడు బాగా ఆలోచించి, బ్రహ్మదేవా, చావు నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో నాకు అర్థం కావటం లేదు, కాకపోతే నాకు ఒక 2 వరాలు అడుగుతాను, ఆ 2 ఇయ్యి అన్నట్ట. ఓ తప్పకిస్తాను, ఏం కావాలో కోరుకో. మొదటిది, పరమపతివ్రత అయిన భార్య నాకు ప్రసాదించు అన్నాడు. తథాస్తు. ఇక 2వ వరం ఏమిటి? నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు లేకుండా వరం ఇయ్యి అన్నాడు. ఈయన తథాస్తు అన్నాడు. ఎంత తెలివినోడో వీడు. నా భార్య పరమపతివ్రతగా ఉండాలి, ఈయన తథాస్తు అన్నాడు. నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు లేకుండా ఉండాలి, అది తథాస్తి. అంటే బ్రహ్మగారి వాక్యం అసంభవం గనక పాడవడం, బ్రహ్మ ఇచ్చిన వరం తప్పదు గనక, నా భార్య పతివ్రతగా ఉంటుంది గనక నాకు చావు ఉండదు. చూసావా బ్రహ్మ, నువ్వు నాకు మరణం లేకుండా వరం ఇవ్వను అన్నావు, నేను పుచ్చుకున్నాను. నువ్వు ఇచ్చిన 2 ఏదో ఒకటి తప్పు అవ్వాలి, అవ్వడం కుదరదు అనగానే, నాయనా, నీ భార్య పరమపతివ్రతే, ఆవిడ కావాలని ఏమవ్వదు, కానీ నువ్వు బుద్ధిగా ఉన్నంత వరకు ఈ వరం నిన్ను కాపాడుతుంది. తేడా వచ్చిందనుకో, నేను ఎటువంటి వరం ఇచ్చినా ఆ వరంలో ఏదో ఒక మర్మం కనిపెట్టి నీ అంతం చూసేందుకోసం ఒక దైవం ఉండనే ఉంది అని బ్రహ్మ అదృశ్యం అయిపోయాడు. వీడక్కడి నుంచి మంచి పతివ్రత అయిన భార్య ఎక్కడ దొరుకుతుంది? ఆయన బ్రహ్మగారే చెప్పాడు కనుక ఆవిడని ఏ వెతుక్కోవాలా, ఆవిడే నన్ను వెతుక్కొస్తుందిరే అనుకుంటూ ఇంటికి బయలుదేరట శుక్రాచార్యుడికి విషయం చెబుదామని. అదిగో ఆ సమయంలో భూలోకంలో ధర్మధ్వజుడని ఒక మహారాజు గారిని వెతుక్కుని ఆయనకి కూతురుగా పుట్టింది తులసి. ఆవిడ చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంది. ఇతడు తపస్సు చేసి వస్తున్న సమయంలో ఓ మంచి తోట ఉంది వాళ్ళకి, ఇలాగ పెద్ద గార్డెన్, అందులో రకరకాల పువ్వులు ఉన్నాయి. ఆవిడకి ఎర్రని పువ్వులంటే బాగా ఇష్టం, తులసీదేవికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే కాబోలు ఇవాళ ప్రత్యేకంగా ఏరుకోరి ఆ పూల సజ్జ అక్కడ పెట్టానే చెప్పానా, అమ్మవారు చేయించుకుంటుంది, గుర్తుపెట్టుకోండి మీలాంటి మంచి వాళ్ళ చేత. ఎర్ర పువ్వులు అక్కడ పెట్టుకుని వాటితో పూజ చేద్దాం పరమాత్మకి అనుకుంది. ఈశ్వర భక్తురాలు ఆవిడ చిన్నప్పటి నుంచి. అందుకని పుష్పాపచయము అంటాం, అంటే పువ్వులు కోయుట. పువ్వులు కోసుకుంటూ ఉంటే అటుగా వచ్చాడు శంఖచూడు. ఈ శంఖచూడు చాలా అందంగా ఉండేవాడు అనమాట, తెల్లగా మెరిసిపోతూ ఉండేవాడు. ఆయన అనుకోకుండా వరం పొంది శుక్రాచార్యుడి దర్శనానికి వెళుతూ ఈ ఉద్యానవనం దగ్గరకు వచ్చాడు. ఉద్యానవనంలో సుందరీమణి తులసి కనపడింది. ఈ మొదటి చూపుల్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అంకురించిందిట. ఎక్కడైనా అంతే దిక్కుమాలన్నది. ఈ మొదటి చూపులు ఒక్కసారి సక్రమంగా పడ్డాయా, ఇక ఆ తర్వాత వాళ్ళని వేరు చేయడం అవడం వల్ల కాదు. అసలు కులం ఏమిటి, గోత్రం ఏమిటి, మతం ఏమిటి, ఏ దేశం, ఏ జాతి ఆలోచించరట ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ లేనప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఎవరి వెంటే ధర్మధ్వజుడని ఒక రాజుగారి కూతురునండి అంది. ఇంకే అయితే జలంధరుడని రాక్షసరాజు కొడుకుని నేను, శంఖచూడుని, పరమశివభక్తుడిని, నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటామంటే నాకు మీరంటే ఇష్టం అనుకోండి, ఒక్క మాట మా నాన్నగారిని అడిగి చేసుకోండి, ఆయన కాదన్నాడు, ఇప్పుడే వెళ్ళండి అంది. ఒకవేళ సుందరి మీ తండ్రి గారు కాదంటేనో, మా తండ్రి గారు కాదంటే నేను ఉన్నాను కదండి, నేను నచ్చ చెబుతానులేండి అంది ఆవిడ. పూర్వకాలంలో ప్రేమించిన తల్లిదండ్రులకి చెప్పకుండా మాత్రం రహస్యంగా వివాహం చేసుకునేవారు కాదు. సంతకం పెట్టేసి వచ్చాక నాన్న చేసేసుకున్నాను అనేవారు కాదు, చెప్పి చేసుకునేవారు అన్నమాట. అందుకని ఈవిడ ఆ మాట అనగానే ఈయన వెళ్ళి మహారాజు గారిని, మహారాజా నీ కూతుర్ని ఇస్తావా అంటే ఆయన మారు మాట్లాడకుండా నా కుమార్తె ప్రేమించిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాను తప్ప వివాహం చేస్తున్నాను అన్నాడు. తులసి శంఖచూడులకి వివాహం అయ్యింది. శుక్రాచార్యుడి అనుగ్రహంతో సుఖంగానే ఉన్నారు. కొద్ది రోజులు బాగా సుఖంగా సాగుతున్నాక సంసారం ఒక రోజున శుక్రాచార్యులు పిలిచి,
ఏమయ్యా, నిన్ను తపస్సు చేసి వరాలు పొందమన్నది పెళ్లి చేసుకుని సంసారంలో అడుగు పెట్టడం కోసమా, మన రాక్షస జాతి కోసమా? మహావీరులైన అసురులంతా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని నీరసించిపోతూ ఉంటే నువ్వు మాత్రం సుఖంగా సంసారంలో ఉంటావా అన్నట్ట. అయ్యయ్యో మర్చిపోయానండి, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనగానే, మనందరికీ ప్రథమ శత్రువులు దేవతలు. ఏమి చేస్తావో, నువ్వు ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళి వాడిని చితక్కొట్టి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించు. మన రాక్షస లక్షణం ఏంటంటే మనం కష్టపడి సంపాదించకూడదు, సంపాదించిన వాడిని తన్ని వాడి దగ్గర నుంచి లాక్కోవాలి. అసలు కమ్యూనిస్టులు వీళ్ళు. వాడు సంపాదించరు, మీరు ఎక్కడ చూడండి. సంపాదించిన వాడి భూములు మాత్రం ఆక్రమించుకోవాలి. అదొక దుర్లక్షణం. ఈ పాస్టర్లు, ఈ గొర్రెలు నమ్మే వీళ్ళ పూర్వీకులు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రపంచాన్ని ఇలానే దోచుకుంటారు, ప్రపంచ ఆస్తిని ఇలానే తీసుకుంటారు. ఇలాగనే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి? పూజించాలా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వదిలేయాలా? ఇప్పుడు ఎంత దారుణం, ఎంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తారో అలాంటి దుర్మార్గాన్ని ఆపటానికి మహావిష్ణు ఎలా వస్తాడో చూడండి. అంటే వీళ్ళు తపస్సు చేసి ఆ శక్తితో ఎలాంటి దుర్మార్గాలను చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం ధర్మంగా చంపాలి. వీళ్ళని మాత్రం వీళ్ళ నక్కచిత్తుల తెలివితేటలు ఉపయోగిస్తే భగవంతుడికి లోక కళ్యాణం కోసం, లోకాన్ని రక్షించటం కోసం ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పేమిటో ఇప్పుడు చూడండి. ఇంకా కాబట్టి ఆ పని చేయమనగానే ఇష్టం లేదు నిజానికి శంఖచూడుడికి. అది మనం కష్టపడి మనం కూడా సామ్రాజ్య అభివృద్ధి చేసుకోవాలి, కానీ ఎవడి సామ్రాజ్యమో కూలగొట్టడం ఎందుకండి అన్నట్ట. నేను గురువుగారిని చెప్పాను, అలా చెయ్యి అన్నాడు శుక్రుడు. ఇంకా గురువుగారి ఆజ్ఞని కాదనలేక స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. మహాపరాక్రమవంతుడు, పైగా బ్రహ్మవరాలు ఉన్నాయి కనుక ఇంద్రుడు కకావికలై ఓడి పారిపోయాడు. 27 సంవత్సరాలు ఇంద్రుడు అడవులలో, బోయవాళ్ల పల్లెలలో, గుడిసెలలో తలదాచుకున్నట్టు. పాపం తిండి లేక తిప్పలేక, సరిగ్గా యజ్ఞాలు లేవు, యజ్ఞాలు లేక భోజనం లేదు, అమృతం లేదు, వేళకింత కాఫీ ఇచ్చే దిక్కు లేదు. అక్కడేమో మీరు లేరు, దాంతో మధ్యాహ్నం పూట లంచ్ లేదు టెన్షన్గా. గిజగిజలాడిపోయి మహాబాధపడిపోయి ఒకనాడు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, బ్రహ్మదేవ, ఏమిటి దురదృష్టం, హాయిగా సుఖంగా స్వర్గంలో ఉండేవాళ్ళం, చూడు ఆ శచీదేవిని, ఎండకన్నెరుగని ఇంద్రుని ఎల్లాలు పలు పంచలను జాలిబడియనేడు, కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు, త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగనేడు. ఎండమొహం ఏనాడు చూసి ఎరగని ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ ఎక్కడుండాలో తెలియక ఎండలో పడితే శరీరం మాడిపోతూ ఉంటే బోయపల్లిలోకి వెళ్ళి ఆడవాళ్ళని బతిమాలుకుని, ఏమండి మీ ఇంట్లోకి రానివ్వకపోతే రానివ్వకపోయారు, హోమ్లెస్ నీడ్ వర్క్ అని బోర్డు పెట్టుకుని నేను తిరగలేను, అందుకని మీ అరుగు మీద, పూర్వం ఇంటికి అరుగులు ఉండేవి, చూరు కింద తలదాచుకుంటాను అని పలు పంచలను జాలిబడి ఎరేడు. ఎన్నో ఇళ్ల పంచల దగ్గర చేరి నీరసించిపోతోంది, దీనస్థితిని అనుభవిస్తోంది. గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక మార్గం ఉండాలి కనుక బోయ పిల్లలతో పాటు నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రని బతుకుతున్నారు. ఇక 3 లోకాలని పరిపాలించిన నా సంగతి చూడు ఇంద్రుణ్ణి, నా సామ్రాజ్య వైభవం కోల్పోయి అడవుల్లో తిరుగుతున్నాను. దుర్మార్గుడు శంఖచూడు విజృంభించాడు, మా రాజ్యమంతా లాక్కున్నాడు, మాకు రాజ్యం లేదు, ఇల్లు లేదు, ఆహారం లేదు, యజ్ఞాలు లేవు, చివరికి మేమంతా నశించిపోతున్నాం. దేవతలు నశించిపోతే భవిష్యత్తులో ఇక మీ త్రిమూర్తుల ధర్మమే నశిస్తుంది, రక్షించమనగానే నేనేమీ చేయలేను, వాడికి వరాలు ఇవ్వడం వరకే నా వంతు, సంహారం నాది కాదు. ఈ సంహార కార్యక్రమం అటు విష్ణువో ఇటు శివుడో చెయ్యాలి. ప్రస్తుతం విష్ణువు కూడా కొన్ని కారణాల చేత వాడిని చంపలేడు, వెళ్ళి ఈశ్వరుణ్ణి మీరంతా ప్రార్థించండి అన్నాడు ఆయన.
వెంటనే దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళారు, కైలాసం దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో తాండవ నృత్యం చేస్తున్నాడు శివుడు పార్వతితో. వీళ్ళు హఠాత్తుగా నందీశ్వరుణ్ణి వాళ్ళని తోసుకుని లోపలికి వెళుతూ ఉంటే వాళ్ళు కర్రలు తిరిగేసి చితక కొట్టేశారు దేవతల్ని. లోపల నృత్యం జరుగుతూ ఉంటే అనుమతి లేకుండా వెళ్ళిపోతారా అని వెంటనే వీళ్ళు చని కైలాసద్వారము చేరి కుయ్యో ముర్రో అనే శబ్దం బాగా పోతన గారికి ఇష్టం. కుయ్యి అంటే మొరన్నమాట. బావో రక్షించు రక్షించు అని అరిచారట. మేము ప్రాణం పోయి ఏడుస్తూ లోపలికి అడుగు పెడుతూ ఉంటే కాపలా వాళ్ళు లోపలికి రానివ్వకుండా కొట్టేస్తున్నారు. పరమేశ్వర రక్షించమనగానే ఆయన తాండవ నృత్యం ఆపి సతీ సమేతంగా బయటకు వచ్చి, నాయనలారా వాళ్ళని కొట్టకండి, అసలే ఇప్పటికే కష్టాల్లో ఉంటే మళ్ళీ వీరు కూడా వాళ్ళని లోపలికి వస్తున్న వాళ్ళని కొట్టేస్తున్నారంటే ఏం చేయమండి, దౌర్జన్యంగా మమ్మల్ని గంటుకు లోపలికి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు, అది ధర్మ విరుద్ధం కదా అన్నారట. సరే పరమేశ్వరుడు జాలిపడి వాళ్ళని నిమిరి కష్టం కాస్త తొలగించి, ఇంతకీ మీ కష్టం ఏమిటన్నాడు. ఏమిటంటావు, ఏమిటి స్వామి మెల్లిగా మాట్లాడతావు, అన్నీ తెలుసుండి శంఖచూడు మమ్మల్ని తరిమివేశాడు, దాంతో దిక్కు మొక్కు లేక అల్లాడిపోతున్నాం, రక్షించమనగానే ఆ క్షణమే దేవతలకి నేను నాయకత్వం వహిస్తాను, నా ప్రమథగణాలతో వస్తున్నాను, శంఖచూడుని వధిస్తానన్నాడు ఆయన. వాళ్ళతో బయలుదేరాడు. వచ్చి కురుక్షేత్ర భూమి దగ్గర ఆగి శంఖచూడుడికి ముందు సందేశం పంపాడు. నాయన శంఖచూడ, దేవతల రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, లేదా నాతో యుద్ధం చెయ్యి. యుద్ధం చేసి అన్యాయంగా పాడైపోవడం కంటే ధర్మ ప్రకారంగా నీ భూలోక రాజ్యం నువ్వు పరిపాలించుకుని స్వర్గరాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటే వాడు అప్పుడు మూర్ఖత్వం వచ్చేస్తుంది. ఇక ఒకసారి రాజ్యం జయించాక ఇమ్మంటే ఇస్తారటండి. ఆక్రమించుకున్నాక చైనా వాళ్ళు మన మానస సరోవరం ఆక్రమించారు, ఇప్పుడు ఇమ్మంటే ఇస్తారా? అలాగే నేను ఇవ్వను పొమ్మను, ఎవడైనా సరే యుద్ధం చేస్తానన్నట్టు ఆయన. దాంతో శివుడికి శంఖచూడుడికి ఘోర యుద్ధం ప్రారంభమైంది. అప్పటికి తులసి అననే అంది, పరమేశ్వరుడితో యుద్ధం ఎందుకండి, మన రాజ్యం మనకు ఉంది కదా చాలు, మా నాన్నగారి రాజ్యం మీ నాన్నగారి రాజ్యం భూలోకంలో చాలదా, మనకెందుకు ఈ దురాక్రమణ అంటే వినలేదు. నువ్వు ఉండగా నాకేమిటి, అబ్బే నువ్వే నాకు రక్ష, నువ్వు పతివ్రతగా ఉన్నంతకాలం నన్ను ఎవడో చంపలేడు, శివుడు కాదు కదా ఇంకో విష్ణువు ఏం చేయలేడు, నేను నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. వెళ్ళి రండి అంది. 100 సంవత్సరాల కాలం శివుడితో యుద్ధం చేసేటవాడు. అంత పూర్వం ఏ యుద్ధం అంత భీకరంగా జరగల. శివుడు ఎన్నిసార్లు శూలంతో పొడిచినా ఆ శూలం దెబ్బ కూడా వాడికి తగలడం లేదు. దాంతో ఈశ్వరుడు ఆశ్చర్యపోయి, ఓరి బ్రహ్మదేవ నువ్వు గొప్ప వరం ఇచ్చావు, వరం నువ్విచ్చి మధ్యలో మమ్మల్ని ఇలా గెంటుతున్నావా అనుకుని శ్రీ మహావిష్ణువుని పిలిచాడు. శ్రీమన్నారాయణ ఏం చేస్తావో ఈ శంఖచూడు నా చేతిలో చచ్చేలా చెయ్యి, నేను యుద్ధం మాని వెళ్ళకూడదు, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉపాయముతో ఇతని భార్య పతివ్రతగా ఉన్నావంటే పాతివ్రత్యం చేర్చవలసిన బాధ్యత నీది అన్నట్టు. నేను చూసుకుంటాను, మీరు యుద్ధం కానివ్వండి అన్నాడు ఈయన. ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరి అచ్చం శంఖచూడు ఎలా ఉంటాడో అలా తయారయ్యాడు ఆయన. ఇంకా శంఖచూడు డిటో. ఇంటికి రాగానే తులసి ఆశ్చర్యపోయి కాళ్ళు కడిగి భర్తకి కాళ్ళు కడగడం అనే ఒక ప్రక్రియ ఉండేది లేదు. అంచేత భర్త గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని, ఏమండి యుద్ధంలోంచి ఎలా వచ్చేసారండి, శివుడు ఎలా వదిలేడండి అన్నది. తులసి ఏం చెప్పమంటావు, నీ మీద నాకు వ్యామోహం కదా, నువ్వేమో యుద్ధం వద్దన్నావు కదా, భార్య మాట కాదన్నవాడు భర్త ఎలా అవుతాడు, అందుకని నేను శివుడికి నమస్కరించి యుద్ధం వద్దేమొద్దు, మీరు దారిని మీరు వెళ్ళిపోండి, స్వర్గరాజ్యం తిరిగి దేవతలకి ఇచ్చేస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అన్నాడు. ఆవిడ ఆనందపడిపోయి, ఎంత మంచివారండి, భార్యని ఎంత ప్రేమిస్తున్నారండి, మీలాగా అందరూ భార్యని ప్రేమించి యుద్ధాలు మానేస్తే ఎంత బాగుండు అని. అమ్మయ్య ఈశ్వరుడితో విరోధం పోయింది, దేవతలకి రాజ్యం ఇచ్చారు, ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు, నా మంగళసూత్రం గట్టిగా ఉంటుంది అనుకున్నది. ఇక అక్కడి నుంచి తన భర్తే అనుకుంది ఆవిడ. ఈయన కూడా అసలు భర్త కంటే ఇంకా బాగా నకిలీ భర్తలు బాగా నటిస్తారట. ఒక్కోసారి చూడండి దొంగ నోట్లు ఉంటాయి, అవి దొంగ నోట్లు, అసలు దొంగ నోట్లు మామూలు ఒరిజినల్ నోటు కంటే కూడా ఇవి ప్రమాదకరంగా ఉంటాయి అన్నమాట. అలాగే స్వామివారు ఆమెతో ఎంతో ప్రేమగా ఉద్యానవనాల్లో తిరిగాడు, పర్వతాల మీద తిరిగాడు. ఒక్కసారి మారు రూపంతో ఆవిడతో కాపురం చేయడంతో ఈ పాతివ్రత్య శీలభంగం అవడంతో అక్కడ ఈశ్వరుడు వెంటనే శిరస్సుని ఖండించేశాడు శంఖచూడుడి. శంఖచూడుడి తల తెగిపోయింది, రాక్షసులంతా సర్వనాశనం అయిపోయారు. ఇదేమీ ఈవిడికి తెలియదు, తన భర్తే అనుకుంటోంది విష్ణు అని. ఒక రహస్యం ఉంది, ఎంతటి మంత్రవేత్తకైనా నిద్రపోతున్నప్పుడు అసలు రూపం వచ్చేస్తుంది. ఒక రోజున తులసీదేవితో పాటు
పానుపు మీద నిద్రపోయాడు విష్ణువు. అర్ధరాత్రి వేళ తులసికి ఎందుకు మెలకు వచ్చింది. చూస్తే పక్కన శంఖచక్ర గదా పద్మాలతో 4 భుజాలతో విష్ణువు కనబడ్డాడు. ఒక్క క్షణం నిశ్చేష్టురాలైపోయింది. వెంటనే అతన్ని లేపి, ఎంత మోసం చేసావు, నువ్వు పరమాత్ముడు అనుకున్నాను, నా భర్త రూపంలో వచ్చి శీలభంగం చేసావు, అంటే నా భర్త ఎప్పుడో చచ్చిపోయాడు అనమాట, అది కూడా తెలియకుండా చేసావు, కనీసం ఓ మైల ముట్టూరు కూడా లేకుండా చేసేసావు అని ఆగ్రహోదగ్గురాలైతే ఆయన చిరునవ్వు నవ్వి, తులసి ఏం చేయమంటావు, నీ భర్త చేసిన పాపాలు అన్నీ ఇన్నా, మొత్తం లోకాలను హింసించాడు, దేవతల్ని హింసించాడు, ఈశ్వరుడితో యుద్ధం చేశాడు, అతన్ని చంపాలంటే అంతకంటే మాకు మార్గం లేదు. బ్రహ్మగారు ఎన్ని గొప్ప వరాలు ఇచ్చినా ఆ వరాలని భంగం చేసే తెలివితేటలు మా దగ్గర ఉంటాయి. అంచేత నేను ఆ శంఖచూడు రూపంలో వచ్చాను, ఏమనుకోద్దన్నాడు. కాకపోతే భర్త చచ్చిపోతే ఏమనుకోద్దంటే ఊరుకుంటుంది ఆవిడ. ఇంత గొడవ అయ్యాక అప్పుడు కోపంతో, నువ్వు నవనీత హృదయుడివి అని వేదాలు చెప్పాయి. నారదుడు కూడా నువ్వు చాలా మనస్సులో మాత్రం ప్రేమ నింపుకున్నవాడివి, పైకి కఠినం నటిస్తావు అన్నాడు. కాదు కాదు, నీ మనస్సు శరీరం అంతా కఠినమే, నువ్వు బండరాయి లాంటి వాడివి. నేను నిజంగా పతివ్రతని, కావాలని నీతో కాపురం చేయలేదు. కాబట్టి నా పాతివ్రత్య మహిమతో నిన్ను శపిస్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు పాషాణం అయిపోదువుగాక అని శపించింది. ఆయన చిరునవ్వు నవ్వి, వేరేదానా, దీనికోసమే ఎంతసేపు నిన్ను రెచ్చగొట్టాను. నీ వాక్కు చాలా శుద్ధి అయ్యింది, నీ మాటను నేను పూర్తిగా పరిపాలిస్తాను, నీ శాపాన్ని అనుభవిస్తాను. ఇప్పుడు నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీ పూర్వజన్మ నీకు గుర్తొస్తుంది అన్నాడు ఆయన. అప్పుడు గుర్తుకొచ్చి దేవుడికి, ఈ శంఖచూడు సుధాముడు తాను గోలోకంలో రాధాదేవి చెలికెత్తి తులసి శాప విముక్తిలా జరుగుతుంది అని రాధ చెప్పింది. అది నిజమైందనుకుని, పరమాత్మ చాలా పెద్ద పొరపాటు చేశాను, తొందరపడి నిన్ను శపించాను, నువ్వు రాయి అయిపోతే లోకాలు ఎలా నిలబడతాయి అంటే, నీతో కాపురం చేసిన ఈ శరీరం భూలోకంలో రాయిగా వదిలిపెట్టేస్తాను, నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి గోలోకానికి పట్టుకుపోతాను, నీ శాపము నిజం అవుతుంది, నేను తిరిగి నా రూపము పొందుతాను. ఇక నువ్వు లోకానికి మహోపకారం చెయ్యాలి. అందుకే నేను రాధా కలిసి ఇంత గొప్ప లీల చేశాను, నాటకం ఆడాము. నువ్వు ఈ క్షణమే నీ శరీరాన్ని విడిచిపెట్టేయి. నీ శరీరము గండకి అనే పేరుతో నదిగా మారిపోతుంది. ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను. ఈ రాయి సాలగ్రామము అనే పేరుతో ప్రజలకి పూజార్హతని ఇస్తుంది. అందుకే ఇప్పుడు విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామం అంటే. ఇక నీ తల వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన వృక్షాలుగా మారతాయి. అవి తులసి అనే పేరుతో మొక్కలుగా మారతాయి, వాటిని ప్రజలు పూజిస్తారు. ఇక నీ పాదాలకు ఉన్న గోళ్ళు భూలోకంలో ధాత్రి అనే పేరుతోటి వృక్షంగా మారుతుంది, అంటే ఉసిరి చెట్టు. నీ కాలిగోళ్ళేమో ఉసిరి చెట్టుగా, నీ తల వెంట్రుకలు తులసి మొక్కలుగా, నీ శరీరం నదిగా లోకానికి ఉపకారం చేస్తుంది. శరీరం విడిచిపెట్టే అన్నాడు. ఆ క్షణమే తులసి తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు నేపాల్లో పుట్టినది అదే అన్నమాట. వాళ్ళ అసలు సామ్రాజ్యం అంతా అక్కడే ఉంది, శంఖచూడుడిది. ఇప్పటికి కూడా నేపాల్లో శంఖచూడ సామ్రాజ్యం ఉంది. మీకు వీలుంటే పశుపతినాథ స్వామివారి ఆలయం దగ్గర ఆ ప్రాంతం అంతా వాళ్ళ సామ్రాజ్యమే. ఒకప్పుడు శంఖచూడు పరిపాలించాడు. శంఖచూడికి విగ్రహం ఉంది అక్కడ. చాలామంది వెడతారు తీర్థయాత్రలకి. ఏదో వెళ్ళాం, ఆ శివుడికి ఇలా దండం పెట్టాం, వచ్చేసాం అంతే. ఏమీ చూడకుండా వస్తే ఉపయోగం ఉంది? ఎంతసేపు ఎందుకు వస్తుందో తెలియదు కానీ మానవునికో లక్షణం, దేవుడి దర్శనం ఎప్పుడు అయిపోతుందో హోటల్లో పడిపోయి కాఫీలు తాగేద్దాం, ఇడ్లీలు తినేద్దాం, దోశలు 5-6 దోశలు ఇడ్లీ వేసుకోరు, తిని మొహం మొత్తదో, అయినా అక్కడికి వెళ్ళాక కూడా మళ్ళీ తినాల్సిందే. కాబట్టి అదొక లక్షణం అంతే. యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి చూడాలి ముందు బాగా తెలుసుకుని బాగా పరిశీలించి చూసి తీరాలి అని చేస్తారు అనమాట. అక్కడ శంఖచూడుడికి ఆలయం కూడా ఉంది, పశుపతినాథ ఆలయం దగ్గర ఆ సామ్రాజ్యం. అక్కడ తులసి శరీరం గండకి అనే పేరుతో పరవళ్ళు తొక్కుతూ నదిగా ప్రవహించింది. అద్భుతమైన దివ్య నది. అందులో శ్రీ మహావిష్ణువు ఆవిడ శాపవశాత్తు తాను పొందిన పాషాణ రూపాన్ని విడిచిపెట్టేశాడు. ఆ పాషాణములు శంఖచక్రాదులతో, ఛిద్రాలు అంటే రంధ్రాలతో సాలగ్రామాలనే పేరుతో ఎప్పటికి కూడా దొల్లుకూస్తూనే ఉంటాయి. మళ్ళీ సాలగ్రామాలు కూడా 3 రకాల సాలగ్రామాలు ఉన్నాయి. విష్ణు సాలగ్రామం, రుద్ర సాలగ్రామం, బ్రహ్మ సాలగ్రామం అంటారు. ఈ గొర్రెలు నమ్మించడానికి వీళ్ళు ఆడే నాటకాలు, డబ్బులు సంపాదించుకోవడానికి దశమ భాగాలు అయితేమే, వాళ్ళకి సహాయం చేస్తున్నాం వీళ్ళకి సహాయం చేస్తున్నామని నక్కజిత్తులు వారి తెలివితేటలతో మాట్లాడుతూ ఇలాంటి నాటకాలు కొట్టివేయటానికి మరో వీడియోతో ఇలాంటి వాళ్ళు
ఇలాంటి పాస్టర్లు మన హిందూ సనాతన ధర్మం గ్రంథాల మీద ఏలన చేసి ఒక యదవ కోతలు కూసి లేని తప్పుని ఉన్నది అనేలాగా దాని ముందేం జరిగింది వెనకేం జరిగిందో చెప్పకుండా వెర్రి కోతలు కూసే ఇలాంటి యదవనాయాలని కొట్టివేసి నిజాలు ఏమిటో చెప్పటమే ఈ ఛానల్ లక్ష్యం. జై శ్రీరామ్, జై వివేకానంద, జై హింద్.